ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 18వ పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం ఆ పోలింగ్ కేంద్రానికి అయితే ఈవీఎంలు పూర్తిగా చేరుకున్నాయి. ఎన్నికల సిబ్బంది కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ ఒకసారి ఏర్పాటు చూద్దాం. ఒకసారి ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం పోలింగ్ కేంద్రం వద్ద పూర్తిగా ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ అంటే వీవీ ప్యాడ్లు తీసుకొని మొత్తంగా కూడా అక్కడ ఎన్నికల ఏర్పాట్లు అయితే పూర్తిగా చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు ఎన్నికల రంగం మొత్తం సిద్ధం చేశారు. ఇప్పటికే వీవీ ప్యాడ్స్ మొత్తం కూడా ఎన్నికల పోలింగ్ కేంద్రాలకైతే పూర్తిగా చేరుకున్నాయి. నియోజకవర్గంలో రేపటి పార్లమెంట్ పోలింగ్కు అధికారులు మొత్తం సిద్ధం చేశారు. పూర్తిగా పోలింగ్ సిబ్బంది అభ్యర్థుల నమూనా పత్రాలు, ఈవీఎం మెషిన్లు, ఎన్నికల ఇతర సామాగ్రిని పూర్తిగా సిబ్బంది స్వీకరించి వారి ఎన్నికల కేంద్రాలకైతే పూర్తిగా చేరుకున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. మొత్తంగా ఖమ్మం జిల్లాలో రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా 1819 పోలింగ్ కేంద్రాలు అయితే ఉన్నాయి. 1819 పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా 209 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. 86 సెంటర్లలో 209 సమస్యాత్మక పోలింగ్ సెంటర్లుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. మొత్తంగా కూడా పోలింగ్ జరిగే ప్రదేశాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీస్ అధికారులు ప్రతిష్ట బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తంగా ఇక్కడ ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు వేసేందుకు అక్కడ ఓటర్లకు ఎటువంటి కూడా ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే ఆ టెంట్లు, షామీనాలు, అలాగే మంచినీటి సౌకర్యం కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పించినట్లు కూడా అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ విపి గౌతమ్ ఒక ప్రకటనలో కూడా పూర్తిగా చెప్పారు. ఓటర్ కార్డు లేకున్నా ఓటు ఉండి ఓటర్ కార్డు లేకుంటే ఖచ్చితంగా ఆ ఓటర్ స్లిప్ను మీరు ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశారు. ఓటర్ ఐడి కార్డు కంపల్సరీగా తీసుకురావాలి. లేని పక్షాన మీకు ఓటు ఉందనుకుంటే మీకు ఆ భారత గుర్తింపు సంస్థ నుంచి ఏ కార్డు అయినా తీసుకొచ్చినా మీరు ఓటు వేసే అవకాశం మీకు కల్పిస్తారని చెప్పి కూడా చెబుతున్నారు. ఇక్కడ పూర్తిగా ఇక్కడ చూసుకోవచ్చు. మహిళా ఓటర్లకు ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తారు. ఇక్కడ ఆ పురుష ఓటర్లకు ఒక రకమైన ఏర్పాట్లు, అలాగే మహిళలు కూడా ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసిన సంఘటన కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పూర్తిగా 87వ పోలింగ్ కేంద్రం నెంబర్ 87 జరిగే ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెంలోని ప్రాథమిక హై స్కూల్ పాఠశాలలో ఇక్కడ ఎన్నికల వాతావరణం కూడా కనబడుతుంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ పూర్తిగా ఎంట్రీ ఉంది. ఇక్కడ మేల్ ఓటింగ్ మేల్ అంతా కూడా పురుష ఓటర్లు అందరూ ఒకవైపు నుంచి, అలాగే ఫీమేల్ ఓటర్స్ కూడా ఒకవైపు నుంచి ఇక్కడికి వస్తారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాలు చేరుకొని వారి పూర్తి ఏర్పాట్లు కూడా వాళ్ళ ఏర్పాట్లో నిమగ్నం. రేపటి ఎన్నికలకు సజావుగా సాగాలి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ఎక్కడ పొరపాట్లు జరగొద్దని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల ప్రొసీడింగ్ ఆఫీసర్లు అలాగే ఎన్నికల సిబ్బంది కూడా మొత్తం వారి పనులలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి పొరపత్యాలు కూడా జరగకుండా ఇప్పటికే అధికారులు వారికి కేటాయించిన పనులలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఓటర్ స్లిప్పులు కూడా పూర్తిగా 1-2 సార్లు కూడా పూర్తిగా చెక్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ నేర్కొంటా ఉంది. పూర్తిగా ఎన్నికలు జరిగే ఆ ప్లేస్ నుంచి 200 మీటర్ల లోపు ఏ వాహనాన్ని కూడా లోపలికి ఎలో చేయొద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు పూర్తి ఆదేశాలను అయితే జారీ చేశారు. ఎన్నికలు జరిగే 200 మీటర్ల లోపు ఎక్కడ కూడా వాహనాలను లోపలికి రానివద్దు అని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు ఒక అధికార ప్రకటన తెలిపారు. మొత్తంగా పోలింగ్ కేంద్రాలకైతే ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలు చేరుకున్నాయి. ఇక రేపు ఉదయం 7 గంటలకి ఆ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ తిరిగి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నడుస్తుంది. సాయంత్రం 6 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారు ఓటు వేసేంత వరకు కూడా ఓటింగ్ సరళి జరుగుతుందని ఇప్పటికే ప్రొసీడింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గౌతమ్ ఇప్పటికే ఒక ప్రకటనలో చెప్పారు. పూర్తిగా 6 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారు ఓటు వేసేంత వరకు కూడా ఓటింగ్ ప్రక్రియ అయితే పూర్తిగా జరుగుతుందని చెప్పేసి కూడా కలెక్టర్ ఒక ప్రకటన చెప్పారు. మొత్తంగా చూసుకున్నట్టయితే 1819 పోలింగ్ కేంద్రాల్లో ఒక్కసారి ఇక్కడ చూసుకోవచ్చు. టెంట్లు కూడా పూర్తిగా ఏర్పాటు చేసి మొత్తం పోలింగ్ ప్రక్రియను సజావుగా సాగడానికి పోలీసులు పూర్తిగా ఓటర్లు కూడా సహకరించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తిగా ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో అసెంబ్లీలో పూర్తిగా 7 నియోజకవర్గాలు ఇక్కడ ఖమ్మం కావచ్చు, అటు పాలేరు, వైరా, మదిర, సత్తుపల్లి, అశ్వరాపేట, కొత్తగూడెం ఈ 7 నియోజకవర్గాలు కూడా ఖమ్మం లోక్సభ పరిధిలో వస్తుంది. ఈ లోక్సభ పరిధిలో మొత్తంగా కూడా 16.31 లక్షల మంది ఓటర్లు అయితే తను రేపు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో 7.87 మంది పురుష ఓటర్లు, అలాగే
8.43 లక్షల మంది మహిళా ఓటర్లు కూడా ఇందులో ఉన్నారు. పూర్తిగా సీనియర్ సిటిజన్స్ 1,318 మంది, దివ్యాంగులు 30,389 ఉన్నారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 27 ఎస్ఎఫ్టీ, 21 ఎస్ఎస్టీ, 31 ఎంసీఎం బృందాలు, 203 సెక్టర్ ఆఫీసర్లు, 6 సరిహద్దు చెక్పోస్టులు కూడా అదనంగా ఏర్పాటు చేస్తామని ఇప్పటికే జిల్లా ఎస్పీ సునీల్తో ప్రకటనలు తెలిపారు. పూర్తిగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎలక్షన్లు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునే విధంగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లో కూడా ఇప్పటికే పటిష్ట బందోబస్తు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. పూర్తిగా ఇక్కడ 89వ నెంబర్ చూసాం, ఇక్కడ 9వ నెంబర్లో పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని చూస్తే సీనియర్ సిటిజన్లు మరియు పీడబ్ల్యూసీ ఓటర్లు వేయడానికి కూడా ప్రత్యేక క్యూలతో పాటు రవాణా శాఖ కూడా కల్పిస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో పూర్తిగా 1,459 కేంద్రాల్లో 86 చోట్ల 2,390 మంది పూర్తిగా ఎన్నికల ఓటు నిర్వహించారు. పూర్తిగా ఎన్నికలు జరిగే సమయంలో 200 మీటర్లలోపు ఎక్కడ పూర్తిగా కూడా 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుందని చెప్పేసి ఇప్పటికే పోలీసులు తెలిపారు. లోక్సభ స్థానాల వారీగా మొత్తం నామినేషన్లు 45 మంది నామినేషన్లు వేయగా ఈసీ 41 నామినేషన్లు అయితే ఆమోదించారు. పూర్తిగా 4 నామినేషన్లు ఇప్పటికే తిరస్కరించి పూర్తిగా ఒక 6 నామినేషన్లు అయితే పూర్తిగా ఉపసంహరించుతున్నారు. మొత్తంగా బరిలో నిలిచిన ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు 35 మంది బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను మొత్తంగా కూడా ఈవీఎం మిషన్లో ఎంటర్ చేశారు. అభ్యర్థి ఎవరికి అంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో అభ్యర్థి ఎవరికి నచ్చితే వారికి ఓటు వేసే విధంగా అభ్యర్థి అంటే ఏ అభ్యర్థి అయితే 35 మంది అభ్యర్థుల్లో ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా, ఎటువంటి మద్యం, ఎటువంటి డబ్బులకు లోను కాకుండా అభ్యర్థి ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేసే విధంగా ఇప్పటికే పోలీసులు ఫ్లాగ్ మార్చ్ కూడా జిల్లాలో ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించుకున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రలోభాలకి తలంచకుండా ప్రజలు శాంతియుత వాతావరణంలో ప్రజలు ఓటు వేసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. నిన్న ప్రభుత్వ ఉద్యోగులంతా కలిసి కూడా ఓట్ ఫర్ రన్ అని చెప్పేసి కూడా ఒక కార్యక్రమాన్ని చేశారు. ఓటు వేయాలి, ఖచ్చితంగా ఓటు ఒక సామాన్యుడు హక్కుగా ఉంటుంది, ఓటు వేసి మీకు సరైన నాయకుడిని మీరే ఎన్నుకోవాలని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. రేపు జరిగే 18వ పార్లమెంట్ ఎన్నికలకు రంగం మొత్తం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాలు ఇప్పటికే ఈవీఎంలు చేరుకున్నాయి. ఇక్కడ కూడా ఈవీఎంలు చేరుకున్నాయి. సిబ్బంది కూడా మొత్తం రేపు 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల జరిగే పోలింగ్ సరళిని మొత్తం సరిగ్గా చూసుకునేందుకు ఇప్పటికే వారి పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.